ఇలాంటి పాత చీపుర్లు అరిగిపోయినవైతే అందరి ఇంట్లో ఉంటాయి కదండి. వీటిని కూడా మనం పడేయకుండా ఇంకొక రకంగా అయితే యూజ్ చేయొచ్చు. మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాగా అరిగిపోయిన చీపుర్లతో అయితే మనకి ఊడ్చడానికి సరిగ్గా రాదు. ఇంకా డస్ట్ కూడా అక్కడక్కడ అలాగే ఉండిపోతుంది కదా. ఇప్పుడు ఈ చీపుర్లని కేవలం ఊడ్చడానికే కాకుండా ఇంకోలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేంటో చూడండి. ఇప్పుడు నేను ఇలాంటి ఒక లెగ్గిన్ తీసుకున్నానండి. పాతది లూజ్ అయిపోయిన లెగ్గిన్. దీన్ని మనకు చీపురుకు పొడవు సరిపోయేంతగా కట్ చేసుకున్నాను. ప్యాంట్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను చూడండి. దీనికి మనం ప్యాంట్నే కాకుండా వేరే ఏ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్యాంట్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి వాటర్లో పెట్టేసుకొని కొంచెం గట్టిగా వాటర్ అడవకుండా ఇలా పిండేసుకోండి. తడి ఉంటే సరిపోతుంది మనకి. వాటర్ అడవకుండా గట్టిగా పిండేసుకొని ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు చీపురికి లోపల నుంచి పెట్టుకొని లాస్ట్లో ఇలా ఒక థ్రెడ్ కట్టేసుకోండి క్లాత్ పై నుంచి. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, అన్ని కబోర్డ్ సెల్ఫ్లలో ఎంత దుమ్ము పట్టేసి ఉందో. వీటిని మనం చీపురుతో ఊడ్చామంటే ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దుమ్ము అంతా మనకి కింద ఉన్న అన్నింటిపైన పడిపోతుంది. మళ్ళీ దాన్నంతా మనం తుడిచేసుకోవాలి. అలా చేస్తే అంతా డబల్ పని అయిపోతుందండి మనకు. అలా చేయకుండా ఇప్పుడు మనం చేసుకున్న చీపురు కట్టకి క్లాత్ ఎట్లా పెట్టుకున్నామో దాంతో ఇలా తుడిచేసుకున్నామంటే మనకు డబల్ పని కాకుండా దుమ్మంతా క్లాత్కి పట్టేసి వచ్చేస్తుంది. మనకి మళ్ళీ ఇల్లంతా అవ్వదు. ఈ డస్ట్ ఈజీగా అయిపోతుంది. మనకి 2-3 సార్లు ఇట్లా తుడిచిన తర్వాత చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో. మనం ఊడ్చామంటే ఇంకా అది వేరే వస్తువుల మీదకి అంతా పడిపోతుంది డస్ట్. మనకు అందరికీ తెలిసిందే కదా. అలా పడకుండా ఇలా తడి క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటే మన పని ఈజీగా అయిపోతుంది. డబల్ పని కూడా ఉండదు. ఇంకా మనకి చైర్ వేసుకొని ఎక్కి దిగి 4 సార్లు జరుపుకుంటూ అటు ఇటు దిగాల్సిన పని కూడా లేకుండా ఇలా మనకు చీపురు అయితే పొడుగ్గా ఉంటుంది కదా. మనం కిందే ఉండి చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా ఈజీగా తుడిచేసుకోవచ్చండి. మనం మామూలుగా క్లాత్తో చేయితో తుడవాలంటే ఎక్కాలి, దిగాలి, చైర్ వేసుకోవాలి, ఏదైనా పెట్టుకోవాలి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా మనకి ఎత్తుగా ఉన్న ప్లేస్లలో కూడా ఇట్లా చీపురుకి పెట్టుకొని తుడుచుకుంటే ఈజీగా అయిపోతుందండి. దుమ్ము కూడా ఎక్కడ పడదు మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇలా మనకి మాప్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి చిన్న వాటి కిందికి మాప్ మనకి పట్టదు కదా. అలాంటప్పుడు మనం ఇలా యూజ్ చేసి తుడుచుకున్నాం అనుకోండి, దుమ్ము అంతా పోతుంది. ఇలా రోజు మనం మాప్ పెట్టినప్పుడు తుడవము, అలాగే వదిలేస్తే మనకు కనిపించకుండా చాలా దుమ్ము అయితే ఫామ్ అయిపోతుందండి. ఇలా అప్పుడప్పుడు మనం వారంకి ఒక్కసారి, వారంలో 2 సార్లు అయినా ఇలాగా 2 వీక్స్ ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటే దుమ్ము అంతా పోతుంది. నీట్గా ఉంటుంది మనకు ఇల్లు. ఇలా విండోస్కి కూడా క్లీన్ చేసుకోవచ్చండి నీట్గా. దుమ్ము అంతా మంచిగా పోతుంది. మనం పొడి క్లాత్తో ఎంత తుడిచినా కూడా ఆ దుమ్ము అసలు పోదు, అక్కడే ఉండిపోతుంది. మనకు కనిపించదు కానీ చాలా దుమ్ము ఉంటుందండి. ఇలా ఒకసారి క్లాత్ పెట్టుకొని తుడుచుకోండి, ఈజీగా అయిపోతుంది. మీకు నచ్చితే ట్రై చేయండి చీపుర్లను పడేయకుండా. ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.